చాలామంది మగవాళ్ళలో సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు అంగము స్ట్రైట్గా ఉండకుండా గట్టిపడినప్పుడు కొంతమందిలో ఇట్లా బెండ్ ఉంటుంది. పైకి కానివ్వండి, పక్కకు కానీ లేదా కిందకు కానీ కొంతమందికి ఇట్లా పెన్నిస్ బెండ్ ఉంటుంది. ఆ పెన్నిస్ ఇట్లా వంకరగా ఉండటానికి స్ట్రైట్గా ఉంటే అది నార్మల్ ఎరెక్షన్ అంటారు. కానీ ఇట్లా పెన్నిస్ బెండ్ ఉందనుకోండి, అటువంటి వాళ్ళలో చాలామందిలో పైరోనిస్ డిసీజ్ అనేది ఒక ముఖ్యమైన కారణము. అసలు ఈ పైరోనిస్ డిసీజ్ అంటే ఏమిటి అండ్ ఈ పైరోనిస్ డిసీజ్ వల్ల ఎందుకు అంగము ఇట్లా గట్టిపడినప్పుడు బెండ్ అంటే వంకర వచ్చిద్ది అండ్ ఈ పైరోనిస్ డిసీజ్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్లో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళు సెక్షువల్గా ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లం ఏమిటి అని అంటే, వాళ్ళు సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ స్ట్రైట్గా లేకుండా ఇట్లా బెండ్ ఉండి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ గట్టిపడి స్ట్రైట్గా ఉంటే ఈజీగా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయగలరు. కానీ ఎవరిలో అయితే ఇట్లా పెన్నిస్ బెండ్ ఉంటుందో, వంకరగా ఉంటుందో, కిందకు కానివ్వండి, పైకి కానివ్వండి, అటువంటి వాళ్ళు సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా పెన్నిస్ బెండ్ అంటే ఈ అంగము వంకరగా ఉండటానికి ఒక ముఖ్యమైన కారణము పైరోనిస్ డిసీజ్. సో అసలు ఈ పైరోనిస్ డిసీజ్ అంటే ఏమిటి? పైరోనిస్ డిసీజ్ అంటే నార్మల్గా ఎవరికైనా సరే అంగం లోపల ఈ కార్పోరా క్యావర్నోజా అనే ఒక మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లోకి బ్లడ్ వచ్చి, ఈ కార్పోరా క్యావర్నోజాలోకి బ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడున్న మజిల్ కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యి దానివల్ల పెన్నిస్ పెద్దగా ఎరెక్షన్ వస్తుంది. అది నార్మల్గా ఎరెక్షన్ మెకానిజము. కొంతమందిలో ఏమైంది అనంటే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లో ఈ హార్డ్ ప్లేక్ అనేది ఫామ్ అయింది అనమాట. అంటే ఇక్కడున్న మజిల్ ఈ పింక్ కలర్లో ఉన్నది ఇదంతా నార్మల్ మజిల్లు. కానీ కొంతమందిలో ఏమైందనంటే ఈ మజిల్లు గట్టిపడిపోయింది ఒక పార్ట్లో, మొత్తం పెన్నిస్ మొత్తం కాకుండా ఒక పార్ట్లో మజిల్ అనేది గట్టిపడిపోయింది. దాన్నే ఫైబ్రస్ ప్లేక్ అంటారు. ఎవరిలో అయితే ఈ మజిల్లో ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లో ఈ ఫైబ్రస్ ప్లేక్ ఫామ్ అయిద్దో అటువంటి వాళ్ళకి ఏమైంది అనంటే సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు ఈ మిగతా మజిల్ అంతా నార్మల్గానే స్ట్రెచ్ అయ్యిద్ది. కానీ ఈ పార్ట్ మట్టికి స్ట్రెచ్ అవ్వదు. ఈ గట్టి పడిపోయిన ఈ ఫైబ్రస్ ప్లేక్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మట్టికి సాగదనమాట.